షలోమ్ అండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ దినమున, పునరుద్ధాన దినమున, ఈ ఆదివార దినమున దేవుని గణపరచడానికి, ప్రభు అయిన దేవుని యందు ఆనందించడానికి, మహిమగల దేవుని స్తుతించి ఆయనను గణపరిచి కొనియాడడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠ దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మీతో నేను ఉండలేకపోయి ఉన్నాను. కారణం, నేను సింగపూర్ దేశంలో సహోదరులు బేతపూడి జాకబ్ గారి యొక్క సహవాసంలో ఆరాధనలో పాల్గొనడానికి నేను సింగపూర్ వెళ్ళటం జరిగింది. కనుక అక్కడ ఉన్న కారణం చేత మీతో కూడా గడపలేకపోతూ ఉన్నాను. అయినప్పటికీ ఈ క్లుప్తమైనటువంటి సందేశము ఈ పునరుద్ధాన దినమున మీ విశ్వాస జీవితానికి, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రేరణను, శక్తిని ఇచ్చేటువంటిదిగా ఉంటుందని నేను తలంచుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినమున మిమ్మల్ని స్తుతించడానికి మరొక మారు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దినములు గడుస్తూ ఉన్నాయి, మీ కార్యాలు నూతనపరుస్తూ ఉన్నారు. మీ అద్వితీయమైనటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మరుపురాని మీ ప్రేమ చేత మమ్మలను అనుదినము బలపరిచి చేయి పట్టుకుని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మరొకసారి మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ లేఖన స్వరాన్ని మాకు వెల్లడి చేసి మా యొక్క ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి మెలకువలను మీ వాక్యం ద్వారా మాకు తేటపరచమని, గ్రహింపును మాకు దయచేయమని సమస్తమును మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుంచి కొన్ని క్లుప్తమైన తలంపులను ధ్యానం చేద్దాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం 11వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఈ చదివిన 10-11 వచనాల్లో మనం అందరము తప్పనిసరిగా చేయవలసినటువంటిది, మనకు ఆశీర్వాదాన్ని కలిగించేటువంటిది, మన యొక్క భక్తిలో అతి ముఖ్యమైనటువంటి గురి లేదా మన పరుగులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏదన్నా ఉన్నదో అది ఇక్కడ రాయబడి ఉంది. అది ఏంటి అంటే, యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అనే మాట వాక్యం చెప్తూ ఉంది. దేవునిని వెదకటం, సీకింగ్ గాడ్ అనేది మనకున్నటువంటి మొట్టమొదటి గోల్ అయి ఉంటుంది. క్రైస్తవ విశ్వాసం అనగానే దేవునిని వెదకటం అని అర్థం. దేవుని వెదకటము అనేటువంటి అవసరత మనకెందుకు వచ్చిందంటే, దేవుడు మనకు మరుగుగా ఉండటానికి ఒక భయంకరమైనటువంటిది మనకు దేవునికి అడ్డం వచ్చింది. మన దోషములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయని, ఆయనను మనకు మరుగు చేసి ఉన్నాయని యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మన పాపము ఆయన యొక్క ముఖాన్ని మనకు మరుగు చేసి ఉన్నది అని బైబిల్ చెప్తోంది. మన దోషాలే ఆయనకి మనకు అడ్డమవుతూ ఉన్నాయి. ఆదామును దేవుడు వెతికున్నాడు. ఆదామా, నా కుమారుడా, నీవెక్కడ ఉన్నావు అని ఆదాము కోసము ప్రభు అయినటువంటి దేవుడు ఏదేను తోటలో ఆదామును వెతకాలని వచ్చాడు. వస్తే ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. అంటే పాపము ఆదామును దేవుని సన్నిధి నుండి పారిపోయేవానిగా చేసింది. ఈ దినమున మనం కూడా ఎంతోమంది దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే, ఏదో ఒక ఆటంకము వారి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి వారికి మధ్యలో ఒక అడ్డుగా ఉండటం వలన తొట్రుపడుతున్నారు, దేవునిని వెదకలేకపోతూ ఉన్నారు. కానీ ఈ లోకంలో దొరకని దానికోసం, ఈ లోకం ఇవ్వలేని దానికోసం, ఈ లోకంలో లేని దానికోసం మనుషులు ఎంతో పరుగెడుతూ ఉన్నారు, వాటిని నిత్యము వెతుకుతూ ఉన్నారు. కానీ తృప్తి కలుగుతుందా అంటే తృప్తి లేదు. కారణము, ఈ లోకము, దానిలో ఉన్న కృత్యాలన్నీ నశించిపోయేవే. శాశ్వతమైనటువంటి సంతృప్తిని, సమాధానాన్ని ఇచ్చేది దేవునిని మనం వెతికినప్పుడు మాత్రమే. నిత్య ఆశీర్వాదములు, నిత్య సుఖము, సంతోషము, ఆరోగ్యము, క్షేమాభివృద్ధి, అలాగే ఆత్మ సంబంధమైన బలము దేవుని సన్నిధిలో మాత్రమే మనకు లభిస్తాయి. ఇట్టిది చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ మొట్టమొదట అవలంబించాల్సింది
ఎలాగూ దేవుణ్ణి మనం వెదకాలి అంటే, దేవుణ్ణి మనం వెదకటానికి మనము ఆయన కొరకు ఆకలి కలిగి ఉండాలి. దేని గురించైనా మనకు ఆకలి ఉన్నప్పుడు, వాంఛ ఉన్నప్పుడు దానికోసం మనం వెతుకుతాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అందుకే ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి ఓటల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తుంది. దావీదు భక్తుడు దూరదేశంలో అరణ్యంలో ఉండి దేవుని కొరకు, ఆయన యొక్క మందిరం కొరకు, ఆయన సన్నిధి కొరకు నేనెప్పుడు వెళ్ళుదునా, నా దేవుని సన్నిధిలో నేను వెళ్ళి కనబడతానా అని భక్తుడైన దావీదు చాలా ఆశపడ్డాడు. ఈ దినమున అటువంటి ఆశను మనం కలిగినప్పుడే, వాంఛను మనం కలిగినప్పుడే దేవుని యొద్దకు మనం రాగలుగుతాం. అందుచేత ప్రతి ఒక్కరికి తృష్ణ, ఆకలి అనేటువంటి ఈ స్పిరిచువల్ హంగర్ అనేది అవసరమైనది. దేవుని గురించిన ఆకలి నీకుందా? ఆ ఆకలి చచ్చిపోయిందా? ఆకలి చనిపోతే ఆరోగ్య రీతిగా బలహీనత. ఆత్మ గురించిన తృష్ణ లేకపోతే మనం తృప్తిపరచబడం. దప్పిగొన్నవారులారా నీళ్ల యొద్దకు రండి అని దేవుడు మనం పిలుస్తున్నాడు. నా యొద్దకు వస్తే నేనిచ్చు నీళ్లు నీవు త్రాగితే నువ్వెన్నటికీ దప్పిక గొనవు అంటున్నాడు. కానీ ప్రజలు వ్యర్థమైన దానికోసం తమ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నారు. సంతృప్తినివ్వలేని దానికోసం ప్రయాసపడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఇలా చెప్పబడుతుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. సో వన్ షుడ్ ప్రయారిటైజ్ ద ఇటర్నల్ థింగ్స్ ఓవర్ టెంపరరీ థింగ్స్. శాశ్వతమైనటువంటి వాటికి మొదటి స్థానం ఇచ్చి అశాశ్వతమైన వాటిని మనము వెతకటం గురించినటువంటి ఆలోచన ప్రక్కన పెట్టాలి. శాశ్వతమైనది ఏంటి అంటే ఆయన రాజ్యము, ఆయన నీతి. అదే అధ్యాయంలో ముందు 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు అన్నారు, నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అన్నాడు ఆయన. అంటే హంగర్ ఫర్ రైచియస్నెస్. దేవుని గురించి వెతకాలంటే ముందు నీతిని గురించినటువంటి ఆకలి ఉండాలి. ఒక వ్యక్తి నీతిని సంపాదించాలని, ఆ నీతిగల రాజ్యంలో, దేవుని పరలోక రాజ్యంలో చేరాలనేటువంటి ఆశ ఉన్నప్పుడు దేవుని గురించి వెతుకుతాడు, నీతిని వెంటాడతారు. ఇశ్రాయేలీలు వారు దేవుని నీతిని వెంటాడారు, కానీ దానిని అందుకోలేకపోయారు. వారికి ఆసక్తి ఉంది, కానీ ఎందుకని అందుకోలేకపోయారంటే వారు క్రియల మూలంగా దాన్ని పొందాలనుకున్నారు, కానీ స్వనీతిని బట్టి చేశారు. చివరికి వారు తొట్రుపడ్డారు. కానీ అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిని సంపాదించుకున్నాడు. అబ్రహాము దేవునిని ఎలా వెతికాడంటే విశ్వాసము ద్వారా వెతికాడు, బై ఫెయిత్. అంటే ప్రభు ద్వారానే, విశ్వాసం ద్వారానే, వాక్యం ద్వారానే, అలాగే ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ద్వారానే తప్ప మరి ఏ విధంగా నేను నీతిని సంపాదించుకోలేనని విశ్వాసం ద్వారా ఎవరు నీతిని వెతుకుతారో వారు నీతిని సంపాదించుకుంటారు. ఈ దినమున మనము స్వనీతిని బట్టి మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామనుకుంటే నీతి మనకు దొరకదు. కనుక ప్రియ సహోదరులారా, నీతి కొరకు ఆకలి దప్పులు అనేవి ఎవరికి ఉంటాయో వారు దేవునిని వెదికేటువంటి బాటలో ఉన్నారని అర్థం. వాళ్ళు దే ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ ఆఫ్ సీకింగ్ గాడ్. దేవుణ్ణి వెదికే బాటలో ఉన్నారు. రెండవదిగా హృదయంలో నిరీక్షణ అనేది చాలా అవసరం దేవుని మీద. హోప్ ఇన్ ద హార్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడు అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి దేవునికి దూరస్తులై ఉన్నారు. ఎవరు దేవునిని వెతకలేకపోతున్నారంటే దేవునికి దూరస్తులైపోయినందువలన దేవునిని మనం వెతకలేం. దేవునితో మనం సహపౌరులం అవ్వాలంటే దేవుని స్వకీయ జనంగా మనం మార్చబడాలి. దేవునికి మనం సమీపస్తులు అవ్వాలి. సమీపస్తులు అవ్వకుండా దేవుని మనం వెతకలేం. అందుకే యెషయాలో అన్నాడు, మీకు నాకు పాపములే అడ్డంగా ఉన్నాయన్నాడు. దేవునికి సమీపత్వానికి రాలేకుండా చేస్తుంది ఏంటంటే అతిక్రమమే. ఒక వ్యక్తి తన యొక్క పాపములను విడిచిపెట్టిన దినమందు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తములో కడగబడిన సమయంలో ఆ వ్యక్తి
దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి వైరము తొలగిపోయి సమాధానము అనేది స్థాపించబడి దేవునితో సహవాసం చేయటానికి సమీపత్వానికి చేరుకోగలుగుతాడు. పాత నిబంధన ఆచారాలను చూస్తే ప్రధాన యాజకుడు తప్ప ఏ ఒక్కరు కూడా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేకపోయేవాళ్ళు. అడ్డతెర ఉండేది, భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ. ఏ ఒక్కరు వెళ్ళినా సజీవంగా బయటకు వస్తారని నమ్మకం ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకిప్పుడు నూతనమైనటువంటి మార్గము ద్వారా మనము దేవుని సన్నిధానమునకు చేరుకోగలుగుతున్నామని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. అంటే మనము సమీపస్తులు అవ్వాలి. ఫస్ట్ దేవుని వెదకాలంటే నీతి గురించిన ఆకలి ఉండాలి. మా నీతి కాదు, మా స్వనీతి కాదు, విశ్వాసం మూలంగా వచ్చేటువంటి నీతి నాకు కావాలని నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఆత్మ విషయమై దీనులైతే దేవుని వెదకగలం. మేము మా అంతటా మేము సమృద్ధి గలవారం అనుకుంటే దేవుణ్ణి వెదకటానికి ఆ యొక్క మనసు పనికిరాదు. స్వనీతి గల మనసు పనికిరాదు. తనలో తాను సమృద్ధిగా ఉన్నాననుకునేటువంటి వ్యక్తికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉండడు. మేము దీనులమని ఆకలిగా ఉన్నప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. తర్వాత దేవునితో సమీపత్వానికి రావాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అనేది ఎంతో అవసరమైనది. ఇక్కడ ఎఫెసీయులతో అంటున్నాడు, మీరు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు అయిపోయి ఉన్నారన్నాడు. వాగ్దానము నిబంధన అనేది లేనివాడు దేవుణ్ణి వెదకటం కష్టం. దేవునికి దూరంగానే ఉంటాడు ఎప్పటికీ. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి యొద్దకు వెళ్తామో, ఆయనకు అనుకూలమైనటువంటి సజీవ యాగమును మన దేహములను సమర్పిస్తామో, దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణలు మనం ఎప్పుడు అర్పిస్తామో, యేసుక్రీస్తు ద్వారా దేవునిని వెదకటానికి మీకు చాలా గొప్ప తరుణము, అవకాశం లభిస్తుంది. సో ఎప్పుడైతే అది జరుగుతుందో వాగ్దానము, నిబంధనలు, నిరీక్షణ అనేది వచ్చినప్పుడు దేవుని వెదికే క్రమంలోనికి మనం వస్తాం. సో ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మీకు మధ్యలో ఒక నిబంధన ఉందా? దేవునికి నీకు మధ్యలో వాగ్దానాలు ఉన్నాయా? దేవుని గురించిన నిరీక్షణ నీ హృదయంలో నువ్వు పొందుకున్నావా? గనుక లేకపోతే ఇదే తరుణం వెంటనే దేవునికి సమీపస్తుడు అవడానికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు మనము తొందరగా ఆయన యొద్దకు రావాలి. మూడవదిగా దేవునిని వెతికేటువంటి బాటలో మనము పరిశుద్ధత అనేటువంటి బాటలో మనం నడవాలి. వి షుడ్ స్టే ఆన్ ద పాత్ ఆఫ్ ప్యూరిటీ. పవిత్రత అనేటువంటి బాటలో మన పాదాలు ఉండాలి. మనం ఇష్టం వచ్చిన త్రోవల్లో నడుస్తూ దేవుని మనం ఎదుగుదామంటే ఆయన మనకు దొరకడు. నువ్వెంత ఎతికినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని పర్వతాలు ఎక్కినా, అంతరిక్షంలోనికి వెళ్ళినా, సముద్ర గర్భంలోనికి వెళ్ళినా, లేదా నువ్వు కళ్ళు మూసుకుని తపస్సు చేసినా, యాగం చేసినా, నీవు పరిశుద్ధత అనేటువంటి మార్గం లేకుండా, పవిత్రత అనేటువంటి బాటలో నడవకుండా దేవునిని వెతకడం అసాధ్యం. ఎంత వెతికినా కనపడ్డాయన. బైబిల్ అంటారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధి లేకుండా ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా ఆయన నువ్వు వెదకలేవు, ఆయన నీకు దర్శనమివ్వడు, కానరాడు నీకు. అటువంటి తరుణంలో ఏం చేయాలి ప్రతి మనిషి? రోమా 3:11 చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువారెవడు ఒక్కడైనా కూడా లేడు అంటున్నాడు. ఏంటండి అసలు కారణము? మనం ఎందుకు వెతుకుతున్నాం కానీ ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే ద పాత్ ఆఫ్ ప్యూరిటీ అనేది అవసరం. దేవుని వెదికే అప్పుడు నీతిమంతుడుగా ఉండలేక వారి పాదాలు అపవిత్రత వైపు పరుగులు తీస్తున్నాయి. వారు పాపము కోసం వాళ్ళ అవయవాలను అంకితం చేశారు. దానివలన దేవునిని వెదకాలనుకుంటున్నారు తప్ప కనుగొనేవాడొక్కడూ లేడు, కనపట్టలేదు. ఆయన కనపడాలంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. కారణం పరలోకమందున్నటువంటి దూతలు మాట్లాడుతున్నారు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఎవరైతే తమ యొక్క పాదాలను దేవుని యొక్క మార్గంలో యేసుక్రీస్తును వెంబడించి నడుస్తారో అలాంటి వారు దేవునిని తమ జీవితంలో వెతకగలరు,
వెతికి ఆయనను కనుగొనగలరు. హృదయంలో వాళ్ళు సంతోషం కూడా పొందుకుంటారు. ఆయన సన్నిధిలో బలాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ దినమున ఎంతోమంది త్రోవ తప్పి వెతుకుతున్నారు కనుక సంతోషం దొరకటం లేదు. తప్పు త్రోవలో తిరుగుతున్నారు కనుక సమాధానం దొరకటం లేదు. వేరే తావులలో వెతుకుతున్నారు కనుక రక్షణ నుంచి దూరం అయిపోతున్నారు. కానీ ఎప్పుడైతే సరైన త్రోవలోకి అడుగు పెడతావో, దేవుని యొక్క వాక్యం అనేటువంటి త్రోవలో అడుగుపెట్టి ఈ త్రోవలో నడుస్తావో, నీ యొక్క జీవితం పవిత్రమైన మార్గంలో నడుస్తుంది. ప్రభువు అన్నాడు, నేను చెప్పిన మాటలే మిమ్మల్ని పవిత్రులు చేస్తాయి అన్నాడు. పవిత్ర బాట ఏంటంటే ప్రభువు మాటలో నడవడమే పవిత్రమైనటువంటి బాట. అప్పుడు ఖచ్చితంగా దేవుని మనం కనుగొనగలుగుతాం. 4వది, ద 4th ఇంపార్టెంట్ థింగ్, సరెండరింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్. అంటే ఒక వ్యక్తి తన్ను తాను దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే మత్తయి సువార్త 16:24 ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నాకంటే ఎక్కువగా నీ ప్రాణం ప్రేమిస్తే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు అంటున్నాడు యేసుప్రభువు వారు. సో వన్ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్. దేవుణ్ణి వెతికేటప్పుడు నా అనేది నా దగ్గరే ఉంచుకుంటాను, నేను ప్రభుని వెంబడిస్తానంటే కుదరదు. నేను అనేది సమస్తం ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. అపోస్తలుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, జీవించువాడని నేను కాదు. నేను ఇక నాలో ఎవరైనా ఉన్నారంటే జీవించేది యేసుప్రభు వారే. నేను బ్రతికే ఈ బ్రతుకు కూడా నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన వాని కోసమే నేను బ్రతుకుతున్నా. మత్తయి కానీ, మార్కు కానీ, లేదా పేతురు కానీ, ఆంద్రేయ, యాకోబు, యోహాను, మత్తయి వీళ్ళందరూ వెంబడించండి అన్నప్పుడు వలలు దోణులు పట్టుకుని రాలా వెనక. వెంబడించండి అంటే ఆయన వెంబడించారు అంతే, సమస్తాన్ని ఉపేక్షించారు. ప్రభు ఆ దినమున చెప్పాడు, మీరు శిష్యులు అవ్వచ్చు, నన్ను వెంబడించవచ్చు. నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? అల్టిమేట్గా నా సత్యాన్ని వెతకడానికి, నా నీతిని వెతకడానికి, నా రాజ్యాన్ని వెతకడానికి, నేను తీసుకుని పోబోతున్నటువంటి పరలోక రాజ్యం కోసం మీరు వెతుకుదానికి వచ్చారు. వచ్చినప్పుడు సమస్తాన్ని ఉపేక్షించడం కూడా అలవాటు చేసుకోండి. అనగా ముందు నిన్ను నీవు ఉపేక్షించు. వీరు అది చేయట్లేదు, వాళ్ళు ఇలాగుంటున్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళని ఎంతోమంది వేలు పెట్టి ఇతరులకు చూపించడానికి తొందరపడుతున్నారు తప్ప, అదే ఆ 4 వేళ్ళు లోపలికి తిప్పుకుని నేను ఎంతవరకు దేవునికి సమర్పించుకున్నాను, నేను ఎంతవరకు సమస్తాన్ని ఉపేక్షించుకున్నాను, నేను ఎంతవరకు క్రీస్తు యొక్క బాటలో ఆయనను అనుసరించి నడుస్తున్నాను అని ఎవ్వరూ పరిశీలించుకోవట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు మనం కాదు తీర్చాల్సింది, సరిచేసుకుందాం. సమర్పించుకుని నడిచినప్పుడు ప్రభు ఎప్పుడు వారికి సమీపంగా ఉంటారు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కనుక వారు ఒక గొప్ప అపోస్తులత్వాన్ని ప్రభు యొక్క రాజ్యంలో ఆయనతో కూడా 12 సింహాసనాల మీద కూర్చునేటువంటి ధన్యత ప్రభు వారికి ఇస్తా అన్నాడు. సో దేవుని వెతకాలంటే సంపూర్ణంగా సిలువనెత్తుకుని ప్రభుని వెంబడించే జీవితం మనలో ఉండాలి. తర్వాత ఎక్సర్సైజ్ గాడ్లీనెస్. 1 తిమోతి పత్రిక 4:7 అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అంటున్నాడు. నువ్వు దేవుని వెతకాలనుకుంటే నీకు ముచ్చట్లొద్దు. దేవుని వెతకాలనుకుంటే అపవిత్రమైన సాంగత్యాలు కాదు నీకు కావాల్సింది. ఏం చేయాలి? నీకు నీవే, ఎవరు నీకు చేయరుగా నీకు నీవే దైవభక్తిని సాధకం చేయి. భక్తి అనేది అన్వేషణ అనేది ఎలాగొస్తుంది? ఒక సాధకం. అది సాధకం బట్టి పరిణితి వస్తుంది, సంపూర్ణత వస్తుంది. సాధకాన్ని బట్టి దానికి ఒక రూపం ఏర్పడుతుంది. సో చాలామంది భక్తిలో ఉన్నారు కానీ సాధకం లేని భక్తి. అపోస్తలుడు అంటాడు, అంత్య దినాల్లో పైకి భక్తి గలవారై ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. దే డోంట్ సీక్ ద పవర్ ఇన్ ఇట్, బట్ దే అపియర్ టు బి గాడ్లీ. సో మనుషులకి భక్తిగా కనపడితే ఏంటి, కనబడకపోతే ఏంటి? మనుషులు నీ భక్తిని ఎంచగలిగిన వాళ్ళు కాదు. వాళ్ళను వాళ్ళు ఎంచుకోగలిగితే చాలు. ఎవరిని వాళ్ళు ఎంచుకోవాలి. మరెవరికి? నీ భక్తి నీకు నీ దేవునికి మధ్యలో. వెన్ యూ ఆర్ ఎక్సర్సైజింగ్ గాడ్లీనెస్, దాన్ని నువ్వు సాధకం చేయటం నేర్చుకోవాలి. అందుకే విసర్జించాల్సిన విసర్జించి వెంటాడాల్సిన వాటిని వెంటాడాలి. విశ్వాసాన్ని, ప్రేమను, భక్తిని వెంటాడు.
సో లీవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఎక్సర్సైజ్ గాడ్లీనెస్. తర్వాత డూ గాడ్స్ వర్క్ విత్ కమిట్మెంట్. దేవుని వెతకాలంటే దేవుని పనిని సంపూర్ణ సమర్పణతో చేయాలి. దేవుని వెతకటానికి పని చేయటానికి సంబంధం ఏంటనుకోవచ్చు మీరు. ఎవరు దేవుణ్ణి వెతుకుతారో వారు దేవునికి సేవ చేసే విషయంలో లేదా దేవునికి ఒక పని చేసేటువంటి విషయంలో సంపూర్ణ సమర్పణ అనేది కనబడుతుంది. అది కనబడకుండా ఏదో మనం మొక్కుబడిగా మనం ఒకటి చేసేద్దాం, ఏదో చేసామని చేతులు దులుపుకుని అక్కడి నుండి మనం వెళ్ళిపోతే మనం మనుషుల దృష్టిలో చేసామనిపించుకుంటాం అనేటువంటి ఆలోచన ఉండకూడదు అన్నాడు. మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్టే చేయండి అన్నాడు కొలసీ పత్రికలో. సో వెన్ యూ డూ గాడ్స్ వర్క్, డూ ఇట్ విత్ కమిట్మెంట్. దట్స్ ద వే టు సీక్ ద లార్డ్. మొదటి దినవృత్తాంతంలో 22:19 హృదయపూర్వకంగా మీ దేవుడిని యెహోవాను వెదుకుటకు మీ మనస్సులో దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసాన్ని దేవుని మందిరంలో ప్రతిష్ఠితమైన ఉపకరణాలను తీసుకుని వెళ్ళి ఆ మందిరాన్ని మీరు పూర్ణ మనసుతో దాన్ని మీరు కట్టండి అన్నాడు. మీరు దేవుని వెతకటానికి మీ మనస్సును దృఢపరచుకోండి. అప్పుడు మీరు దేవుని మందిరాన్ని కట్టగలుగుతారు, నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించగలుగుతారు. అనగా దేవుని ఉపకరణాలు మీరు మొయ్యాలన్నా, దేవుని యొక్క సేవలో మీరు ఒక పాత్రలు అవ్వాలన్నా, సేవకు మీరు ఒక సహకారులుగా ఉండాలన్నా మీ హృదయాలు దృఢపరచుకుని పూర్ణ హృదయంతో అది చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తే దట్స్ ద వే టు సీక్ ద లార్డ్. అది దేవుని వెతకడం అంటది. సో దేవుని వెతికి ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఇలాంటివి చేయటం మనం అలవాటు చేసుకున్నట్లయితే మనము దేవునిని వెతికేటువంటి బాటలో మనం ప్రయాణించేటువంటి వారంగా ఉంటాం. ఈ మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 10-11 వచనాల్లో చెప్తున్న మాట, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. చూసారా, ఇలాంటివి చేసి వెతికేటువంటి వారికి హృదయంలో సంతోషం దొరుకుతుంది. ఆయన సన్నిధిని వెతికే వారికి ఆయన బలము దొరుకుతుందట. 34వ కీర్తన 10వ వచనంలో కూడా యెహోవాను ఆశ్రయించు వారు హృదయంలో ఆనందిస్తారు, సంతోషిస్తారు అని లేఖనం సెలవిస్తుంది. యూ విల్ గెట్ జాయ్. యెషయా గ్రంథం 41:10లో యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుకుంటారు. వెతికే వారికి బలం దొరుకుతుంది తప్పనిసరిగా, నూతన శక్తి. ప్రతి దాంట్లో నూతనత్వం ప్రభు మనకు అనుగ్రహించేవారై ఉంటున్నాడు. కీర్తనలు 73:28లో చెప్తున్నాడు ఆసాబు, నీ పొందు ధన్యకరం అన్నాడు. ఇలా వెతికే వారికి ఎప్పుడు దేవుని యొక్క సమీప సాన్నిహిత్యం, సన్నిధి వారికి దొరుకుతుంది కనుక వాళ్ళు ఎప్పుడు బ్లెస్సెడ్ పీపుల్గా వాళ్ళ జీవితంలో వర్ధిల్లగలుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మనము ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకోవాలి. నేను నా జీవిత గమ్యం, నా యొక్క జీవితంలో నాకున్నటువంటి భక్తిలో మొదటి బాధ్యత నేను దేవుణ్ణి వెదకటం. నేను ఆయన వెంట వెళ్ళాలి. ఆయన ఎక్కడ, ఆయన సన్నిధి ఎక్కడో, ఆయన సహవాసం ఎక్కడో, ఆయన నీతి ఎక్కడో, ఆయన యొక్క పవిత్రత ఎక్కడో, ఆయనలో ఉన్నటువంటి ఆ బలం ఎక్కడుందో దాన్ని నేను వెదకటానికి నా కృషి నేను చేస్తానని తీర్మానం చేసుకోండి. ఆనందము, సంతోషం మీ హృదయాల్లో ప్రభు ఇచ్చేవి మీకు లభిస్తాయి. అటువంటి గొప్ప కృప ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కారణభూతులైన మా పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్లుప్తమైనటువంటి మాటలు మా యొక్క విశ్వాస జీవితానికి దీవెనకరంగా ఉంచమని, సరైన రీతిలో నీ సన్నిధిలో వెతికేటువంటి వారంగా మీకోసం వెతికి మీ యొక్క పరిశుద్ధతను, మీ యొక్క నీతిని, మీ రాజ్యాన్ని సంపూర్ణ సమర్పణతో సిలువనెత్తుకుని ప్రభువా, నీ పనిని ఎటువంటి లోపం లేకుండా పూర్ణ హృదయంతో మనసును దృఢపరచుకున్నటువంటి వారమై ముచ్చట్లు మాని దైవభక్తిని సాధకం చేసుకుంటూ నా తండ్రి మీ సన్నిధిలో వెతికి బలం పొంది మీ పొందును అనుభవించేటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి మనందరికీ ఆయన రాకడొచ్చు పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ.